శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం విచారకరమని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి గురించే ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. కాశీబుగ్గ ప్రమాద ఘటన ప్రభుత్వ వైఫల్యమని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు విమర్శించారు. ప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించి బాధితులకు సహాయం అందించారు. ఇది ఊహించినటువంటి విషాద ఘటన అన్నారు. పోలీసుల వైఫల్యం కనిపిస్తుందని వారు విమర్శించారు. మరోవైపు భద్రతా చర్యలపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదన్నారు. తండలుగా దేవాలయాలకు వస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో భారీ ఎత్తున భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవాలయం ప్రైవేటుదా ప్రభుత్వానిదా అంది ప్రశ్న కాదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత.